వీడు మా నాయన్ని పొడిచినాడు, నా పిల్లల్ని చెప్తానన్నాడు. ఆల్రెడీ వీడిని ఇప్పుడే ఒక్కటికి నరుకుతావు, జైలుకి పోతావు. మా నాయనకి మినిస్టర్ అయినాక బెయిల్ మీద బయటకు వచ్చా. రేయ్, కోసేవాడికి కోడి మీద కోపం ఉండదు. నేను అంతే, బాధ్యతగా నరుకుతా, మళ్ళీ పుట్టడానికి భయపడేలా చంపుతా. కానీ ఇది సమయం కాదు, స్థలం కాదు. పెళ్లికొచ్చారు, భోంచేసేళ్ళండి. 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా? ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా? ఉందా? ఊరికి మంచి చేస్తే తల వంచుతా, చెడు తలబడితే ఎన్ని తలలైనా తెంచుతా, ముక్కలు మూటగట్టి తుంగభద్రలో తొక్కుతా. నా మాట పదును, నా కత్తి పదును నీ పక్కాడికి తెలుసు. మనం మల్లిని తోలుకురావాలి. తొంగి తొంగి నక్కి నక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలి. ఎదురొచ్చిన ఏసుకుంటూ పోవాలి. పోయేదేవి లేవరా, ఎదవ బానిస సంఖ్యలు తప్ప. ఇప్పుడు చూడలేదే, ఎప్పుడు రాలేదులే. ఎందుకు వచ్చినట్టు? బజ్జీ తిందామని. మీ ఊర్లో దొరకదా ఏంది? కంటపడ్డావా? కనికరిస్తానేమో. ఎంటపడ్డానా? నరికేస్తావో బా.